రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లాలో ఐసీయూ డాక్టర్ చంద్రమౌళి సేవలు పలువురు కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్తో ప్రత్యేక ఇంటర్వ్యూ. ఆగస్టు నెల సందర్భంగా జరుపుకునే ఏఆర్డీఎస్ అవగాహన దినోత్సవం నాటికి రాజమహేంద్రవరం వాసులకు గర్వకారణంగా మారిన ఒక పేరు డాక్టర్ చంద్రమౌళి. డిఎం క్రిటికల్ కేర్ను 2024లో పూర్తి చేసి హైదరాబాద్ యశోద హాస్పిటల్లో ఓ సంవత్సరం అనుభవంతో గత ఏడాది నుండి స్వగ్రామమైన రాజమహేంద్రవరంలో ఆర్సీసీఐ ఐసీయూలో సేవలు అందిస్తున్నారు. వైద్య శాఖలో అనుభవం, నైపుణ్యం కలగలిపి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల వ్యాధులైన ఏఆర్డీఎస్ వంటి వ్యాధులను సమర్థవంతంగా గుర్తించడంలో ఆయన ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నారు. ఏఆర్డీఎస్ లక్షణాల గురించి డాక్టర్ చంద్రమౌళి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సాధారణ వ్యక్తి నిమిషానికి 14 నుండి 16 సార్లు ఊపిరి పీల్చుకుంటాడు. కానీ ఏఆర్డీఎస్ బాధితులు 20 నుండి 30 సార్లు వేగంగా ఊపిరి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకపోవడం, తీవ్రమైన శ్రమతో కూడిన శ్వాస, వాపు, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ఏ చిన్న మార్పు అయినా నిర్లక్ష్యం చేయకూడదు. త్వరలో డాక్టర్ సలహా తీసుకోవాలి. ఆర్సీసీఐ ఐసీయూ కేంద్రం అత్యవసర స్థితిలో ఉన్న రోగులకు 24 గంటల నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ రాజమహేంద్రవరం నగరాన్ని ఆరోగ్య రంగంలో ముందుకు నడిపిస్తున్నారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు రాజమండ్రిలో అంటే తూర్పుగోదావరి జిల్లాలో ర్యాక్ ఐసీయూ అనేది ఎమర్జెన్సీ కేర్లో ప్రజెంట్ ఉన్న దాంట్లో ఏ హాస్పిటల్లో అయినా డాక్టర్ చంద్రమౌళి గారు ర్యాక్ ఐసీయూ అని చెప్పి చాలా అబ్జర్వేషన్లో కూడా చాలా మీరు ఐసీయూ పరంగా పేషెంట్లను కూడా రికవరీ చేయడంలో కానీ చాలా స్పెషల్ అని చెప్పి విన్నాం సార్. అసలు ర్యాక్ ఐసీయూ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, మనకి ఏంటి సార్, ఏంటి దానికోసం ఏమైనా మన ప్రజలకి నేను వాటి కూడా చెప్తాను. 2024 సంవత్సరం ఆగస్ట్ 18 స్టార్ట్ చేశాను సార్. నేను డిఎం క్రిటికల్ కేర్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత యశోద హాస్పిటల్లో 1 ఇయర్ వర్క్ చేసి మళ్ళీ రాజమండ్రి వచ్చానండి. రాజమండ్రి వచ్చి 1 ఇయర్ అయింది సార్ ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసి. సో ఈ ట్రావెలింగ్లో కొంచెం క్రిటికల్ కేర్తో పేషెంట్స్ బాగా డీల్ చేయడం వల్ల కావచ్చు, అవుట్కమ్స్ వల్ల కావచ్చు, సో వీ గాట్ ఏ గుడ్ నేమ్. ఓకే సార్, ఈరోజు అంటే చాలామంది మేము మార్నింగ్ నుంచి విజిట్ చేసిన హాస్పిటల్లో చాలామంది డాక్టర్స్కి ఈరోజు ఒక డే అనేది ఒకటి వచ్చింది సార్. మెడికల్లోనే ఏఆర్డిఎస్ దినోత్సవం అని చెప్పి ఈరోజు కొన్ని క్రిటికల్ ఉన్న ఎమర్జెన్సీ హాస్పిటల్లో కొన్ని చోట్ల విన్నాం పేరు. అసలు ఏఆర్డిఏ అనే దినోత్సవం అసలు ఎందుకు జరుగుతున్నారు సార్? అది ఈ రోజు రావడానికి ఎప్పుడు స్టార్ట్ అయిందండి? అది ఇది 1967 సంవత్సరంలో మొదటిసారి ఇది అబ్జర్వ్ చేశారండి. దీన్ని యూజువల్లీ చిన్నపిల్లల్లో రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని ఉండేది. కాకపోతే 1967లో మొదటిసారి వాళ్ళు చూసినప్పుడు ఒక అడల్ట్లో ఎక్స్రేలో మొత్తం అంతా వైట్ లంగ్ అంటారు అనమాట, వైట్గా అయిపోతుంది. సో అప్పటి నుంచి దీని మీద పరిశోధన స్టార్ట్ అవుతూ వచ్చిందండి. సో ఆ పరిశోధనలో భాగంగా ఏం జరుగుతున్నదంటే పేషెంట్కి ఆక్సిజన్ సాచురేషన్ పడిపోవడం, ఇవి మోస్ట్లీ ఏఆర్డిఎస్ అనేటువంటిది ఒక కారణం వల్ల వచ్చే సెకండరీ సిమ్టమ్. సో ఐసీయూలోనే వస్తుంది ఎక్కువ. సో అందువల్లే క్రిటికల్ కేర్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఓకే సార్, అయితే ఏఆర్డిఎస్ అనేది ఆ వ్యాధి లక్షణాలు ఏంటి సార్? అసలు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఏఆర్డిఎస్ అనేటువంటిది అది ఒక సీక్వెలే. అంటే మనకు వచ్చే వేరే జబ్బుకి ఒక సీక్వెల్లా ఏఆర్డిఎస్ డెవలప్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిమోనియా వచ్చిన పేషెంట్ మొదటి నిమోనియాతో 3 రోజులు ఉంటాడు, అది ఏఆర్డిఎస్లో వెళ్తుంది. ప్యాంక్రడైటిస్ ఉన్న వాళ్ళు మొదట ప్యాంక్రడైటిస్తో ఉంటారు, ఏఆర్డిఎస్లో వెళ్తుంది. సో ఐసీయూలోకి వచ్చిన తర్వాత ఇది ముదురుతుంది. అంతవరకు ఎందుకంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల కూడా ఏఆర్డిఎస్ వస్తుంది. ఓకే సార్, అసలు ఏఆర్డిఎస్ అనేది అసలు మన ఒంట్లో ఉన్న ఏ అవయవానికి ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది సార్? ఊపిరితిత్తులు కండి. మెయిన్ ఊపిరితిత్తులలో వాపు వచ్చి దాంట్లో క్యాపిలరీస్ అని ఉంటాయండి, అవి లీక్ అయ్యి బాడీలో ఉండే ఒక ఫ్లూయిడ్ దాంట్లోకి రిలీజ్ అవ్వడం వల్ల లంగ్లో ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు ఆ వ్యాధి మనలో వచ్చింది అని అసలు ఎలా నిర్ధారించుకోవాలి సార్? అసలు దాని లక్షణాలు ఏమేమి? ముందు మనకి శ్వాస తీసుకోవడంలో కష్టం అవుతుందండి. శరీరం నీలంగా మారిపోవడం, గుండె ఎక్కువగా కొట్టుకోవడం, నార్మల్గా ఊపిరి తీసుకుంటున్న వాళ్ళు ఒక 15-16 సార్లు తీసుకుంటే వీళ్ళు 25-30 సార్లు తీసుకుంటారు. అలాంటి సిచ్యువేషన్లో దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళడం ఉత్తమం, శ్రేయస్కరం.
ఓకే సార్. ఇప్పుడు మనకి ఈస్ట్ గోదావరిలో మీరు ఏ పేషెంట్‌కైనా ఇప్పుడు ఏఆర్‌డీఎస్ అనే లక్షణాలున్న ఒక పేషెంట్‌ని ఎవరినైనా మీరు ట్రీట్మెంట్ చేసారా సార్? చేశానండి. ఈ 1 ఇయర్‌లో ఆల్‌మోస్ట్ ఎలా కాదనుకున్నా ఒక 10-15 దాకా సీవియర్ ఏఆర్‌డీఎస్ అండి. దీంట్లో మళ్ళీ 3 రకాలుంటాయండి. మైల్డ్, మోడరేట్ అండ్ సీవియర్. దాంట్లో సీవియర్ ఏఆర్‌డీఎస్‌లో మేము ఆల్‌మోస్ట్ 10-15 దాకా వైద్యం చేసామండి. దీనికేంటంటే వెంటిలేటర్ లో పెట్టి స్పెసిఫిక్‌గా అంటే మన చిన్న పిల్లోళ్ళు ఊపిరితిత్తులు ఎలా ఉంటాయండి? ఓకే ఎంత సార్. సున్నితంగా చూడాలి. బేబీ లంగ్ వెంటిలేషన్ అంటాం. అది పెద్దోళ్ళలో కూడా అంత సున్నితంగా వెంటిలేట్ చేయాలి. అంటే మెయిన్ థింగ్ ఆ పేషెంట్ ఇంకంతా ఐసీయూ వెంటిలేషన్ మీదే మనం అవునండి. ఉంచాలంటారండి? లేదంటే ఏదైనా అంటే ఇనీషియల్ స్టేజ్‌లో మనకొచ్చేస్తే హై ఫ్లో ఆక్సిజనేషన్ థెరపీ అని ఉంటదండి. హెచ్ఎఫ్ఎన్సీ. మన దగ్గర ఉంది అదే మామూలుగా మా హాస్పిటల్‌లో ఉంది. సో, ఆ హై ఫ్లో ఆక్సిజన్ థెరపీలో నిమిషానికి ఒక 60 లీటర్ల ఆక్సిజన్‌తో మొదలు పెడతామండి. ఓకే సార్. ఒక 30% మెంబర్స్ వెంటిలేటర్ వెళ్ళకుండానే ఎస్కేప్ అవుతారు. అంతే. ఓకే సార్. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్‌కి సంబంధించి ఒక పేషెంట్‌ని ఒకళ్ళు మనం ట్రీట్ చేయాలంటే ఎన్ని డేస్ రికవరీ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? దానికి ఏదైనా ఖర్చు హ్మ్. ఏమైనా అవుతుందా సార్? ఎంత అవుతది? అదే అండి. ఏదన్నా అంటే సార్ మీకు మీకు తెలియనిదేముంది ఇనీషియల్ స్టేజ్‌లో మనం డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే ఆ డ్యూరేషన్ ఆఫ్ హాస్పిటల్స్ చాలా తక్కువగా ఉంటుందండి. అదే దీన్ని 3 కింద డివైడ్ చేస్తారండి. మొదటి 7 రోజులు సింప్టమ్స్ వచ్చిన మొదటి 7 రోజులు మైల్డ్ కింద 7-14 డేస్‌లో సివియర్ సింప్టమ్స్‌లోకెళ్తామన్నమాట. ఈలోపు వస్తే హాస్పిటల్ స్టే తక్కువుంటుంది. ఓకే. ఓకే సార్. అయితే అది అంటే కంగారు పడాల్సిన అవసరం ఏమన్నా ఉంటదా సార్ అదొస్తే? అదే అండి. ఎప్పుడైతే ఇలాంటి సింప్టమ్స్ వస్తే నియర్ బై మెడికల్ ఫెసిలిటీకెళ్ళిపోతే అది ప్రోగ్రెస్ అవ్వదండి. ఏఆర్‌డీఎస్ సివియర్ అవ్వదు. ఓకే సార్. ఇనీషియల్ స్టేజ్‌లో అవుట్‌కమ్స్ బావుంటాయి. ఓకే సార్. ఇప్పుడు నేను చాలా చోట్ల హాస్పిటల్‌లో డాక్టర్స్‌కి కింద ఎండీ జనరల్ ఇట్లా చూసాను. మీ డెసిగ్నేషన్ వచ్చేటప్పటికి డీఎం క్రిటికల్ కేర్. అది ఏంటి సార్ అసలంత? అంటే ఎందుకంటే రాజమండ్రిలో నేనెక్కడ అంటే ఎన్నో ఇంటర్వ్యూలు చేసిన తర్వాత కూడా ఎండీ వరకే ఎళ్ళా గానీ ఫస్ట్ టైమ్ రాజమండ్రిలో మీ దగ్గర డీఎంకి రావడం. ఆ డీఎం క్రిటికల్ కేర్ అనేది అట్లా ఎలా సార్? అదే అంటే పీజీ తర్వాత ఇంకేమైనా ఉందంటారా? అవునండి. ఎంబీబీఎస్ చేస్తాం కదండీ! ఎంబీబీఎస్ ఇస్ బేసిక్ డిగ్రీ అండి. ఆ! సార్. ఎంబీబీఎస్ బేసిక్ డిగ్రీ తర్వాత నేను ఎండీ చేయాలి మనం. సో, ఎండీ జనరల్ మెడిసిన్‌లో గాని, పల్మనరీ మెడిసిన్‌లో గాని, అనస్థీసియాలో గాని లేదా ఎమర్జెన్సీ మెడిసిన్‌లో గాని ఎండీ చేసిన తర్వాత ఇది బేస్ డిగ్రీస్ అంటారు. ఈ బేస్ డిగ్రీ మీద క్రిటికల్ కేర్ మెడిసిన్ అదొక 3 ఇయర్స్ స్పెషల్ డిగ్రీ. ఓకే సార్. ఓన్లీ ఐసీయూలో చేస్తామండి. మన జిల్లాలో ఈ ఆర్‌డిఐ వ్యాధికి సంబంధించి ఎన్ని హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్‌లు అవుతాయి సార్? ఎంతమంది? ఆ స్పెసిఫిక్ డేటా అయితే నా దగ్గర లేదు కానీ, బట్ ఏఆర్‌డీఎస్ వ్యాధిని ప్యూర్‌గా ఐసీయూలో ఎక్స్‌పీరియన్స్ ఉండి, వెంటిలేటర్ హ్యాండిల్ చేయగలిగే డాక్టర్స్ మాత్రమే ట్రీట్ చేయాలి. ఓకే. అంటే రాజమండ్రిలో ఏమైనా ఉండుంటాయండి? ఈ జిల్లాలో, రాయమండ్రిలో కాదు సార్. మన జిల్లాలో అట్‌లీస్ట్ ఒక 10 ఉండుంటాయండి. అవును. ఎందుకంటే మన ఏఆర్‌డీఎస్ వ్యాధి అనేది కొత్తగా వినడమే సార్. ఈ కరోనా టైంలోనే హ్మ్. ఉంది గానీ, ఆ ఫస్ట్ నుంచి దాన్ని ఎట్లా నిర్ధారించాలి, ఏంటి అని చాలా మంది ప్రజలకు అవగాహన ఉండదండి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్నాయన్ని గ్రామాలే సార్. అవునండి. సిటీస్ లేవండి. హ్మ్. అలా అని చెప్పి టౌన్ డెవలప్‌మెంట్‌లో కూడా చాలా మట్టుకి బయట దూరం నుంచొచ్చి ఇక్కడ వర్క్ చేసుకునేవాళ్ళే తప్ప, హ్మ్. మనకి సిటీస్ నుంచొచ్చి వచ్చేవాళ్ళు లేరు. హ్మ్. ఒకవేళ మీరు ఈ ఏఆర్‌డీఎస్ బయట ప్రజలకి తెలియాలంటే, హ్మ్. దాని అవగాహన కోసం మనం ఏం చర్యలు పడితే ప్రజలకు తెలుస్తదంటారు సార్? ఎందుకంటే ఆఖరికి ఎయిడ్స్ డే నాడు కూడా మనం ఒక బ్యానర్ పట్టుకొని చాలామంది ర్యాలీ చేయడం గాని, ఇంకా ఏదైనా దేనికైనా ఉంటది. ఇన్ ఇన్ దీనికోసం ఎలా సార్? అదే ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ అని చెప్పి మా క్రిటికల్ కేర్ డాక్టర్స్ అందరికీ కూడా ఒక అసోసియేషన్ ఉందండి. సో, వి ఆర్ సెలబ్రేటింగ్ ఆగస్ట్ 12థ్ అది ఏఆర్‌డీఎస్ డే. సో, ఇక్కడి నుంచి మేము క్యాంపెయిన్స్ ప్లాన్ చేస్తున్నామండి. అందరికీ కూడా అవగాహన వచ్చేలా గో టు విలేజ్ లెవెల్ అండ్ డూ క్యాంపెయిన్స్. వాళ్ళ సింప్టమ్స్ ప్రజలకు చెప్పి హాస్పిటల్‌కి మోటివేట్ చేద్దామని ప్లాన్స్‌లో ఉన్నాం. ఇంకోటి సార్ ఈ ఈ వ్యాధి ప్రజలకి సోకకుండా, ఒకవేళ సోకిన కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అదే అండి. మోస్ట్‌లీ లంగ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది కాబట్టి దీంట్లో 2 రకాలు ఉంటాయండి. పల్మనరీ ఏఆర్‌డీఎస్, నాన్ పల్మనరీ ఏఆర్‌డీఎస్. పల్మనరీ ఏఆర్‌డీఎస్‌లో యూజువల్‌గా న్యూమోనియా అండి. ఎప్పుడైనా సరే మనం టూర్‌కి వెళ్ళినప్పుడు గుడ్ హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ మాస్క్స్ వేసుకొని ఉంటే అదొక రకం. సెకండ్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్ గాని, ఇంక వేరే ప్రాబ్లమ్ గాని ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన వైద్యం తీసుకుంటూ అది అది పెరగకుండా చూసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. ఇప్పుడు ఇంకోటి సార్ యువతలో కూడా చాలామంది అంటే మీరు చదివారు కాబట్టి అడుగుతున్నాను సార్.
చాలా మంది బయట స్టూడెంట్స్ ఏదున్నా వాళ్ళు హార్ట్‌కి గానీ, లివర్‌కి గానీ, ఏదో ఒక ఆర్గాన్‌కి గానీ చేసుకుంటారు. క్రిటికల్ కేర్ స్పెషాలిటీ ఆహ్, యువత ఎంచుకోవాలి అని బయట ఇన్నాను సార్. అది మీరేమంటారు? యువత నిజంగా ఈ బ్రాంచ్ పెంచుకోవాలండి. ఎందుకంటే అండి, ఈ బ్రాంచ్ మొదలైంది 2013లో మొదలైందండి. ఇప్పుడు ఇండియా మొత్తంలో చూసుకుంటే దగ్గర దగ్గర నాకు తెలిసి 200 150 కంటే తక్కువ స్పెషలిస్ట్‌లు మన ఇండియా మొత్తంలో క్రిటికల్ కేర్ చేసిన వాళ్ళు. సో, నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే దీనికి బేసిక్‌గా ఓపీ అవి చూడమండి మేము. వి ఆర్ టోటల్లీ ఫోకస్డ్ ఫర్ ఐసీయూ కేర్ అండ్ పేషెంట్ కేర్. సో, దీన్ని ఎంజాయ్ చేసుకుంటూ దీంట్లో హ్యాపీనెస్ తీసుకుంటే దిస్ విల్ బి వెరీ గుడ్ బ్రాంచ్. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పమంటారా? పేషెంట్ అన్‌కాన్షియస్ స్టేట్‌లో మా దగ్గరికొచ్చి హ్యాపీగా నవ్వుతూ వెళ్ళడంలో ఉండే ఆనందం దేంట్లో ఉండదండి. ఐ పర్సనల్లీ ఎంజాయ్ ఇట్. ఓకే సార్. ఇప్పుడు ఐసీయూలో అట్లా అంటే క్రిటికల్ మీ దాంట్లోనే ఉంది క్రిటికల్ అండ్ ఎమర్జెన్సీ అని. హ్మ్. అంటే చావు బతుకుల్లోనే ఈ ఐసీయూ అంతే. వాటిలకి వస్తారు గాబట్టి పేషెంట్‌తో మీ వ్యవహారం ఎట్లా ఉంటది సార్? మొదట నేనంటే మిగిలిన వాళ్ళు నేను చెప్పలేను కానీ, బట్ నా వరకు ఎలా ఉంటుందంటే అండి, ఫస్ట్ పేషెంట్ రాగానే యాస్ బీయింగ్ ఏ డాక్టర్ తన ప్రాణం కాపాడడమే ప్రథమ లక్షణం అండి. అదే చేస్తాను ఫస్ట్. తర్వాత అటెండర్స్‌కి అర్థమయ్యే విధంగా ఎలా మాట్లాడితే ఏం చెప్తే బావుంటది వాళ్ళ డిసీజ్ అర్థమయ్యే ప్రాసెస్‌లో నెక్స్ట్ మేము వెళ్తాం. ఓకే సార్. ఇప్పుడు నెక్స్టొచ్చి ఆహ్, క్రిటికల్ అనే దాంట్లో మన ర్యాక్ ఐసీయూలో మన దగ్గర ఏమేమి చూస్తారు సార్? అంటే క్రిటికల్ అంటే ఆల్‌మోస్ట్ అన్నీ ఉంటాయి గదా! అంటే యాక్సిడెంట్ ఎట్లా ఉంటాయా? లేదంటే ఇంకేం? అన్ని రకాల ట్రామాస్ చూస్తామండి. అన్ని యాక్సిడెంట్స్ అండ్ ఎమర్జెన్సీస్. అంటే సో, అట్లా లిస్ట్ ఏదైనా ఉందా సార్? మనకి ఇది చూస్తామని. అదే అన్ని రకాల ఎమర్జెన్సీస్ అండి. ఎనీథింగ్ విచ్ అబోవ్ నార్మల్ ఈజ్ ఎమర్జెన్సీ అండి. కడుపు నొప్పి నార్మల్‌గా వస్తే పర్వాలేదు. తట్టుకోలేకుండా వస్తే ఎమర్జెన్సీ. ఆవేశం పర్వాలేదు అంటే, మరి తట్టుకోలేకుండా వస్తే ఏదైనా ఎమర్జెన్సీ అండి. ఓకే సార్. ఏదో మా కార్డియాలజిస్ట్ ఫ్రెండ్ ఒక మాట చెప్తూ ఉండేవారు మాతోటి. హ్మ్. 10 సార్లు వచ్చిన కడుపు నొప్పిని మనం గుండె జబ్బు అనుకోవడమే కరెక్ట్ అని. అంటే ఇప్పుడు ఏఆర్‌డీఎస్ వ్యాధి అనేది ఎవరిలో ఎక్కువ ఏ వయస్సు వాళ్ళకి ఎక్కువొస్తుంది సార్? మంచి క్వెషన్ అడిగారండి. సో, ఇది మోస్ట్‌లీ ఏంటంటే అండి, ఎవరిలో అయితే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో, వాళ్ళలో ఆహ్, ఈ వ్యాధి యొక్క సివియారిటీ పెరుగుతుంటదనమాట యూజువల్‌గా. అంటే మోర్ దాన్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ రిస్క్ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్‌లో ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఏమన్నా కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళు ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో, ఇమ్యూనిటీ తక్కువ ఉండి డయాబెటిక్ పేషెంట్స్‌లో, హైపర్‌టెన్సివ్ పేషెంట్స్‌లో కూడా దీని వల్ల రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు ఏఆర్‌డీఎస్ అనే వ్యాధి కోసం అంటే 2013 అంటే 2067 నుంచి 18, 67 కదండీ! 60 అక్కడి నుంచి ఉన్నప్పుడు మన ప్రజల్లో అవగాహన లేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటారు సార్? అంటే హాస్పిటల్‌లో ఆ ట్రీట్‌మెంట్ సంబంధించి చేయరా? లేదా తెలీదా? అంటే ఏఆర్‌డీఎస్ అనేటువంటిది యూజువల్‌గా హాస్పిటల్‌లోకొచ్చిన తర్వాతే డయాగ్నోస్ అవుతుంది. ఓకే సార్. చెప్పాను కదండీ! ఏదన్నా ఓ జబ్బు యొక్క పర్యవసానమే ఏఆర్‌డీఎస్. సో, హాస్పిటల్‌కొచ్చాక తెలీదండి. అందువల్ల ఐసీయూ సంబంధించిన జబ్బు కాబట్టి బయటికి వెళ్ళలేదు దాని గురించి. ఓకే సార్. ఇప్పుడు క్రిటికల్ కేర్‌లో వైద్యుడిగా మీరు హ్మ్. ఒక గర్వకారణమైన ఒక క్షణం ఏదైనా ఉందంటారా సార్ మీ లైఫ్‌లో? ఎందుకంటే డాక్టర్ అనేదే దేవుడితో సమానం అంటారు. ముందేంటంటే మీకనేది ఒక టైం ఉండదు. హ్మ్. కంటిన్యూషన్ ఎమర్జెన్సీ అంటే అసలు టైం ఉండదు. ఎందుకంటే 10 నిమిషాలు ఒకసారి లేకపోతే 5 నిమిషాలు ఒకసారి పేషెంట్‌ని అట్లా మనం మానిటర్ చేస్తూనే ఉండాలి. అట్లా ఆ టైంలో మీకు ఏదైనా ఒక క్షణం నాకు నచ్చే క్షణం ఏంటంటే అండి, డిశ్చార్జ్ సమ్మరీ సంతకం పెడుతున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను. ఇవాళ కూడా 2 సార్లు హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే. అయితే ఇప్పుడు ఏఆర్‌డీఎస్ ప్రజల్లో కొంచెం ఆహ్, అవేర్‌నెస్ తేవాలి అంటే మనం ప్రజలు ఏమి చేయాలి? లేదా డాక్టర్ పరంగా ఏది అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టాలంటారా ఏంటి? అవునండి. మేము అది ప్లాన్ చేస్తున్నామండి యాక్చువల్‌గా. సార్. సో, ప్రతి 6 మంత్స్‌కి కమ్యూనిటీలోకెళ్ళి అట్‌లీస్ట్ ఏఆర్‌డీఎస్ గురించి అవగాహన తెప్పించే ప్రయత్నంలో ముందుకెళ్తాం. ఓకే సార్. మరి ఈ ఈ ఏఆర్‌డీఎస్ దినోత్సవం ప్రకారం అంటే ఈ రోజు కాబట్టి సెలబ్రేట్ చేస్తారు కాబట్టి డాక్టర్స్ అందరూ. ప్రజలకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈరోజు దినోత్సవం రోజు హ్మ్. ఏం చెప్దు ప్రజలకి ఏం మెసేజ్? ఏదన్నా సరే అండి,